ఆ రోజు మీ ఇద్దరు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాని మొత్తాన్ని పిలిచి ఇద్దరు భోజనం ఇచ్చారుగా, ఆ రోజు చెప్పచ్చుగా తప్పయ్యా చంద్రబాబు గారు ఇంట్లో వాళ్ళ మీద సినిమాలు తీయకూడదు, ఎందుకు తీస్తున్నావు అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలే నువ్వు? కాబట్టి అంటే నీ దాకా వచ్చేసరికి భార్య పిల్లలు, మీ పిల్లోడు కిట్టుని ఏమనకూడదు, కిట్టుకి సంబంధం లేదనాలి, కిట్టునే అరెస్ట్ చేయకూడదు అంటావు. మరి లోకేష్ బాబు గారు ఏ పాపం చేశాడయ్యా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అని లోకేష్ బాబు గారిని కూడా అనేక మాటలు అనేవాడు కదా నువ్వు. చెప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని రాజకీయాల్లో స్పీడ్కి వెళ్తున్నాడనేగా లోకేష్ బాబు గారిని నువ్వు నానా మాటలందే. నీ దాకా వచ్చేసరికి వాళ్ళ అమాయకులు, వాళ్ళ ఆడవాళ్ళు అనకూడదు. మేము అన్నాం ఎక్కడన్నా చెప్పండి? జయసుధ గారిని ఇప్పటికి కూడా మేమేమన్నాం. మేము చెప్తున్నాగా, జయసుధ గారితో సంతకం నమ్మించి పెట్టించావు. ఇదంతా నీ ప్లాను, ఇలా చేద్దామని. ఆమెని ఇరికించావు నువ్వు. ఇవాళరా స్టేట్మెంటే నేను తప్పుగా ఇరికించానండి, నేనే ఇరికించాను, ఆమెకే పాపం తెలీదు, నేనే కావాలని ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసి రేపు దోచుకోవడానికి నేను ఇదంతా ప్లాన్ చేశాను అని భార్య మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు చెప్పి నువ్వు స్టేట్మెంట్ రికార్డు. అలాగే జయసుధ గారిని కూడా స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్ళి నేనెళ్ళి చెప్తా, సార్ పాపం ఇతన్ని తప్పండి, ఆ అమ్మాయి పేరు మీద పెట్టారండి అని. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కోతలు కోసి ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారిని పొగిడి చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేయొద్దన్నాడు అని చెబితే అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అయిపోయి ఉంది. ఇవాళ నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా ఇవాళ అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉంటాయి. అసలు కొడాలని వంశీని ఇద్దరు శంకర జాతి కుక్కలు వాళ్ళంతా చూస్తా భువనేశ్వర గారు జోలికి వచ్చారు కాబట్టి భువనేశ్వర గారి గురించి మాట్లాడారంటే నువ్వు నా మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నీకు? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు ముందు దీనికి సమాధానం చెప్పు. నీ లెటర్ ప్యాడ్ ఇదిగోండి, ఆ లెటర్ ప్యాడ్ మీద పెట్టాడు కేసు. వాళ్ళంటే దీనికి సమాధానం చెప్పు. కాబట్టి నానే ఇప్పటికైనా చేసిన తప్పులకి చెప్పలేసుకొని